ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఈ రోజున్న టెక్నాలజీ రేపటికి ఉండటం లేదు. నిన్నటి టెక్నాలజీ రేపటికి పాతబడిపోతోంది. ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి యావత్ ప్రపంచం చర్చించుకుంటోంది. అదే సమయంలో గూగుల్ అస్సలు ఊహకందని అతి చిన్న క్వాంటమ్ చిప్ను తయారు చేసింది. ప్రపంచంలోనే ఇది అత్యంత సూపర్ కంప్యూటర్గా చెబుతున్నారు. గూగుల్ దీన్ని విల్లో క్వాంటమ్ ప్రాసెసర్గా చెబుతోంది. ఈ సూపర్ కంప్యూటర్ సాధారణంగా 10,000 తర్వాత 21 సున్నాలు కలిపితే దాన్ని 10 సెపటలియన్ ఇయర్ అంటారు. దీన్ని ఎలా పలకాలో కూడా తెలియదు. అన్ని సంవత్సరాల్లో పరిష్కరించలేని ప్రాబ్లంను ఈ సూపర్ కంప్యూటర్ కేవలం 5 నిమిషాల్లో పరిష్కరిస్తుంది. ఈ అద్భుతం క్వాంటమ్ కంప్యూటింగ్లో కీలక మలుపుగా చెబుతున్నారు. పార్టికల్ ఫిజిక్స్ మిషన్లోకి చొప్పించడం అస్సలు ఆలోచించలేమని చెబుతున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఇదిలా ఉండగా గూగుల్ విల్లో ద్వారా అతిపెద్ద మైలురాయిని దాటింది. అయితే కంప్యూటర్ రంగానికి చెందిన నిపుణులు మాత్రం ఈ చిప్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్థాయిలోనే ఉందని చెబుతున్నారు. అయితే వాస్తవంగా పూర్తి స్థాయిలో రియల్ వరల్డ్లో సవాల్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందంటున్నారు. దీనికి బిలియన్ల కొద్ది పౌండ్లు పెట్టుబడులు అవసరమవుతుందనేది నిపుణుల మాట. అయితే గూగుల్ విల్లోస్ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే మెడిసిన్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ వరకు విప్లవాత్మకమైన మార్పులు చూస్తామంటున్నారు. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ విషయానికి వస్తే ఇది ఓ కొత్త రకం క్వాంటమ్ కంప్యూటర్. సాంప్రదాయమైన డివైస్ అయిన మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ విషయానికి వస్తే దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. గూగుల్ విల్లో విషయానికి వస్తే సబ్ ఆటోమిక్ పార్టికల్స్ మెరుపు వేగంతో ప్రాబ్లం సాల్వ్ చేస్తాయని చెబుతున్నారు. దీని ద్వారా డ్రగ్ డిస్కవరీ, ఎనర్జీ స్టోరేజ్ మెరుగుపరచడంతో పాటు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ ను డిజైన్ కూడా చేస్తుంది. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్ ద్వారా కొన్ని రిస్కులు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త రకం మెషిన్ ప్రస్తుతం ఉన్న ఎన్క్రిప్షన్ మెథడ్ను బ్రేక్ చేసే ప్రమాదం ఉందని చెబుతుంది. మరో ప్రమాదం డేటా సెక్యూరిటీ కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. అందుకే యాపిల్ లాంటి కంపెనీలు ముందస్తుగా జాగ్రత్త తీసుకుంది. యాపిల్ ఐమెసేజ్ అనే క్వాంటమ్ ప్రూఫ్ భవిష్యత్తులో డేటా ప్రొటెక్షన్కు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం విల్లో ప్రాక్టికల్ అప్లికేషన్ పరిమిత స్థాయిలోనే ఉంది. గూగుల్ క్వాంటమ్ ఏఐ ల్యాబ్ విషయానికి వస్తే ప్రారంభంలో కీలకమైన రంగాల్లో వినియోగించాలని చూస్తోంది. ఉదాహరణకు ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ లేదా మెరుగైన కార్ బ్యాటరీలకు వినియోగిస్తారు. అయితే వాణిజ్యపరంగా క్వాంటమ్ కంప్యూటర్ విషయానికి వస్తే ఈ దశాబ్దం చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే గూగుల్ చెప్పేదేమిటంటే ఇప్పటి వరకు ఇంత అద్భుతమైన ప్రాసెసర్ను ఇప్పటి వరకు ఎవ్వరూ తయారు చేయలేదని సవాల్ విసురుతోంది. అయితే ఇది సాధించిన విజయాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బెంచ్ మార్క్ ప్రాబ్లమ్స్ క్వాంటమ్ కంప్యూటర్ తీర్చేలా డిజైన్ చేశారు. అయితే సాధారణ మిషన్ కు ఈ చిప్లు బిగిస్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా పెద్ద ఎత్తున భర్జనలు జరుగుతున్నా గూగుల్ విల్లో మాత్రం క్వాంటమ్ కంప్యూటింగ్ లో అతిపెద్ద ప్రాబ్లం పరిష్కరించింది. ఎర్రర్ కరెక్షన్ చేసిందని చెబుతోంది. కాగా క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రధానంగా క్యూబిట్స్ పై ఆధారపడింది. అయితే సిస్టంలో ఎక్కువ క్యూబిట్స్ ఉంటే ఎక్కువ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. గూగుల్ పరిశోధకులు మాత్రం విల్లో ప్రోగ్రాంలో వీలైనంత తక్కువ ఎర్రర్ రేటు తగ్గించామని చెబుతున్నారు. అదే సమయంలో క్యూబిట్స్ పెంచేశారు. అయితే ఇవన్నీ గూగుల్కు రాత్రికి రాత్రే సాధ్యం కాలేదు. దీని వెనుక 30 సంవత్సరాల కృషి ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్లో అతిపెద్ద అడుగు అని చెప్పుకోవచ్చు. అయితే గూగుల్ కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ వాస్తవ రూపంలో తెచ్చి వినియోగంలో వచ్చే లోపే వీలైనంత వరకు ఎర్రర్ తగ్గించడానికి ప్రయత్నిస్తామని తేల్చి చెప్పింది. ప్రస్తుతం మార్కెట్లో క్వాంటమ్ రేస్ వేడెక్కింది. గూగుల్ విల్లో చిప్ ను కాలిఫోర్నియాలో తయారు చేస్తే బ్రిటన్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. దానికోసం నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. కాగా ఎన్క్యూసీసీ డైరెక్టర్ విల్లో గురించి ప్రస్తావిస్తూ సాంకేతిక రంగంలో విల్లో కీలకమైన మైలురాయిని దాటిందన్నారు. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ప్రధానంగా లాజిస్టిక్ నుంచి టెలికాం రూటింగ్, నేషనల్ ఎనర్జీ గ్రిడ్స్ వరకు వినియోగించుకోవచ్చు. కాగా బ్రిటన్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ని అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరిస్తోంది. సుమారు 50 వ్యాపార సంస్థలు 800 మిలియన్ల పౌండ్లు ఫండింగ్ సేకరించింది. సుమారు 1300 మంది క్వాంటమ్ కంప్యూటింగ్ పై పనిచేస్తున్నారు.
ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్ ఐటీ రంగంలో హల్చల్ సృష్టిస్తోంది. ఆక్స్ఫర్డ్ నుంచి ఒసాకా యూనివర్సిటీ వరకు పరిశోధకులు ఐన్ క్యూబిట్ సిస్టమ్ను అతి తక్కువ ఎర్రర్ లేకుండా తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. అలాగే సాధారణ రూమ్ టెంపరేచర్లో పనిచేసే విధంగా ప్రయత్నాలు మొదలెట్టారు. కాగా గూగుల్ విల్లో విషయానికి వస్తే అతి తక్కువ టెంపరేచర్లో పనిచేస్తుంది. కాగా గూగుల్ విల్లోకి సంబంధించిన సమాచారం జర్నల్ నేచర్లో ప్రచురించింది. మొత్తానికి గూగుల్ విల్లో రాబోయే రోజుల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలక్కర్లేదని చెప్పుకోవచ్చు.